Hello guys, Assalamu alaikum. Welcome back to my YouTube channel Farmagal Aishu. I'm your Aishu back with one more video. What is that? అంటే ఒక ప్రోటీన్ కారపొడి చూపిస్తాను మీకు. తినడానికి కొంచెం టేస్టీగా కానీ హెల్దీగా. ఆ కారపొడి ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. సో ఇదే ఆ కారపొడి, ఫ్లాక్సీడ్ కారపొడి అనమాట. ఇది నేను చిన్న డబ్బాలో తెచ్చేసుకున్నాను ఊరికొస్తూ కూడా తినకుండా ఉండలేక. ఫ్లాక్సీడ్ కారపొడి ఇది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను, ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్లో ఎందుకు పెడుతున్నా, ఒక లాంగ్ వీడియోస్లో పెట్టచ్చు కదా అంటున్నారు చాలామంది. అనుకుంటున్నారా అంటే నేను షార్ట్ వీడియోస్తో స్టార్ట్ చేశాను. మినిమం 100 వీడియోస్ ఇలా చేశాక నాకు మీ సపోర్ట్ ఉంటే లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం, రెసిపీస్ కూడా చేద్దాం హెల్తీగా అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అదేంటో అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. మీరు ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్, నేను ఇంటి దగ్గర తీసుకున్న క్వాంటిటీ అయితే మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ క్వాంటిటీ వైజ్ నాకు తెలిసిన దాంట్లో చెప్తాను. ఇంటి దగ్గర ఎంత తీసుకున్నాను సేమ్ బౌల్స్ అని. సో ఈ బౌల్తో ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. దీంట్లో ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. దీంతో పావు కప్పు తెల్ల నువ్వులు, హాఫ్ కప్పు ధనియాలు, పావు కప్పు జీలకర్ర, ఈ కప్పుతో 2 కప్పు ఎండుమిర్చి తీసేసుకొని, ఈ కప్పుతో మళ్ళీ హాఫ్ కప్ ఉప్పు, చిన్న లెమన్ సైజు చింతపండు, ఇవన్నీ బాగా దూరగా వేయించేసుకొని, చింతపండు సైడ్ పెట్టుకొని ఇవన్నీ బాగా దూరగా ఒక్కొక్కటిగా వేయించుకొని దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పుచ్చి గింజలు కానివ్వండి, పంప్కిన్ సీడ్స్ కానివ్వండి వేసుకోవచ్చు. కొన్ని స్వీట్నెస్ ఏముండవు వాటికి, ఆ సీడ్స్కి వేసుకోవచ్చు. దూరగా వేయించేసి వీటన్నిటిని సీడ్స్ని, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక్కొక్కటిగా వేయించుకొని ఒక జార్లో వేసుకొని, కొంచెం పసుపు, మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్పు ఉప్పు, ఆ చింతపండు పెట్టాం కదా ఆ చింతపండు, ఒక రెమ్మ వెల్లుల్లిపాయ వేసి బాగా మిక్సీ పట్టేసేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. మీకు హెయిర్ గ్రోత్ కూడా కావాలంటే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లాక్సీడ్ వర్క్ అవుతుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వేసుకొని చేసుకుంటే ఇంకా ఫ్లాక్సీడ్, కరివేపాకు, సెసమీ సీడ్స్ 3 సూపర్గా వర్క్ అవుతాయి. హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుంది కారపొడి. నేనైతే యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కాదు, 2 years నుంచి తింటున్నాను. నాకు చాలా ఆరం. కాకపోతే ఇది తిన్నప్పుడు మినిమం 2 glasses ఆఫ్ మజ్జిగనే తీసుకోవాలి. మార్నింగ్ ఆఫ్టర్ లంచ్, ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్, పడుకునేకి హాఫ్ అన్ అవర్ ముందు. అంటే డిన్నర్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత, డిన్నర్కి మీ పడుకోవడానికి 2 hours గ్యాప్ ఉండాలి. అలా హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మజ్జిగ అలా తీసేసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. అలా